హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్కి సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఈ లీనియర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి సొల్యూషన్స్కి అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్కి సంబంధం అంటే వాటి మధ్య ఉన్న రిలేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అంటే ఒక టేబుల్ యూజ్ చేసి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటే ఏంటి, డిపెండెంట్, ఇండిపెండెంట్, వీటి మొత్తానికి కూడా ఒక టేబుల్ యూజ్ చేసి మీకు అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే టేబుల్ నేను ఇంకా వేయలేదు, ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్ మీకు అర్థమైతే ఈ చాప్టర్లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ మనకి ఫర్దర్గా కూడా అది కాన్సెప్చువల్గా చాలా యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీరు 10th అయిన తర్వాత రాసేటువంటి ఎగ్జామ్స్కైనా, 10th తర్వాత మీరు ఫర్దర్గా చదివేటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి అయినా మీకు చాలా యూజ్ అవుతాయి. జనరల్గా మనకి లీనియర్ ఈక్వేషన్ అనగానే ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో మనం పాలినామియల్స్ చాప్టర్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకవేళ మనం లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి తీసుకుంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. సో అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కూడా ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇక్కడ పేరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. సో ఆ రెండు స్ట్రైట్ లైన్స్ కూడా మనకి ఈ మూడు విధాలుగా రావచ్చు. అంటే ఏదో ఒక ఇక్కడ 3 టైప్స్ ఏదో ఒక టైప్గా రావచ్చు. అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, లేదంటే ప్యారల్ లైన్స్ వస్తాయి, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే అలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం గ్రాఫ్ తీసుకుంటే ఇది లైన్ 1, ఇది లైన్ 2. అంటే 1 లైన్ రిప్రజెంట్స్ 1 ఈక్వేషన్ అన్నమాట. సో 2 ఈక్వేషన్ కాబట్టి 2 లైన్స్. స్ట్రైట్ లైన్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇలా కనబడిందంటే దట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. సరే, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే మనకి చూడడానికి ఈ విధంగా వస్తాయి. ఇంటర్సెక్ట్ మీన్స్ కట్ చేసుకుంటే రెండు కూడా ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసుకునే పాయింట్ ఉంది కదా, ఈ పాయింటే అంటే ఇది మన గ్రాఫ్లో పాయింట్ ఏ విధంగా వస్తే x, y ఈ ఫామ్గా ఉంటుంది కదా పాయింట్. ఫర్ సపోజ్ మనకి ఈ పాయింట్ 2, 3 వచ్చిందని అనుకుందాం. అప్పుడు ఈ పాయింటే ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద x వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద y వాల్యూ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే మనకి లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎలా ఉంటాయని జస్ట్ మీకు తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ప్యారల్ లైన్స్. ప్యారల్ లైన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం గ్రాఫ్ కన్సిడర్ చేస్తే ప్యారల్ లైన్స్ అంటే ఈ విధంగా వస్తాయి. ఒకే డైరెక్షన్లో ఉంటాయి, బట్ టచ్ చేసుకోవు, ఇంటర్సెక్ట్ కూడా చేసుకోవు, ఇలా వెళ్తూనే ఉంటాయి. మనకి రెండు లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటేనే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకోవు కాబట్టి అసలు సొల్యూషన్ అనేది ఉండదు. నో సొల్యూషన్ అన్నమాట ఈ కేసులో. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి, థర్డ్ కండిషన్ వచ్చేసరికి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇలా మీకు అంటే ఒకవేళ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినాయి అంటే ఇలా మీకు ఓన్లీ సింగిల్ లైన్గానే కనిపిస్తుంది. ఎందుకంటే అది మీకు ఎలా వస్తాయంటే లైన్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లైన్ ఎలా వచ్చిందని అనుకుందాం గ్రాఫికల్ పేపర్లో, ఇంకో లైన్ దీని కింద ఎలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని మనకి ఎలా చూసినప్పుడు ఓన్లీ ఒక లైన్ ఉన్నట్టే తెలుస్తుంది. బట్ ఇక్కడ యాక్చువల్గా అయితే ఇలాగా మన గ్రాఫ్ పేపర్ ఇలా కనబడుతుంది. అంటే ఓన్లీ ఒక ఫింగర్ ఉన్నట్టే కనబడుతుంది కదా మీకు. అలాగే ఇక్కడ ఓన్లీ ఒక లైన్ ఉన్నట్టే మీకు తెలుస్తుంది, బట్ దీని కిందే ఇంకో లైన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్కి స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అండ్ ఈ మూడు కండిషన్లు ఏదో ఒక వస్తాయి. అంటే మనం ఏదైనా పేరు తీసుకున్నప్పుడు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, లేదంటే ప్యారల్ లైన్స్ వస్తాయి, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్యారల్ లైన్స్ వచ్చాయంటే అసలు సొల్యూషనే ఉండదు, కోఇన్సిడెంట్ లైన్స్ వస్తే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మూడు కండిషన్స్ మొత్తానికి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ డ్రా చేయకుండా అండ్ సాల్వ్ చేయకుండా వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అండ్ మన గ్రాఫ్ ఎలా వస్తుంది అన్నది కూడా చెప్పొచ్చు. అదే ఒక ఇంపార్టెంట్ టేబుల్ అని చెప్పాను కదా, ఆ టేబుల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనము
పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, ఎన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయన్నది చెప్పుకున్నాము, ఆ వచ్చిన లైన్స్ బట్టి సొల్యూషన్స్ ఎలా ఉంటాయన్నది కూడా చెప్పుకున్నాం. బట్ మనకి ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏదైనా 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ 2 ఈక్వేషన్స్కి కొన్ని పర్టికులర్ కండిషన్స్ బట్టి గ్రాఫ్ డ్రా చేయకుండా ఎలాంటి లైన్స్ రిప్రజెంట్ చేస్తాయన్నది చెప్పొచ్చు. అలాగే మనం ఈ 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయకుండా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయన్నది కూడా చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ ఇది. దీని ద్వారా మీకు థంబ్నెయిల్ ఇచ్చిన వర్డ్స్ కన్సిస్టెంట్ అయినా ఇన్కన్సిస్టెంట్ ఎప్పుడు అంటాము, డిపెండెంట్ ఇండిపెండెంట్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఒక 2-3 టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ మీకు రావాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనే వర్డ్ ఏంటి అంటే అన్నిసార్లు కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని రాయకుండా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని రాస్తాం అన్నమాట. సిస్టమ్ అంటే ఇస్ నథింగ్ బట్ మోర్ దెన్ 1 అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం కంప్యూటర్ సిస్టమ్ అని అంటాం. అంటే ఏంటి, కంప్యూటరు, CPU, మౌసు, కీబోర్డు, సౌండ్ బార్లు ఇవన్నీ కూడా. అంటే అక్కడ సిస్టమ్ అంటే మోర్ దెన్ 1 అన్నమాట. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ కాదు, 2 ఈక్వేషన్స్, సిమిలర్ టైప్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీన్నే సిస్టమ్ అని అంటాం. అంతే, అంతగానే ఏమి లేదు. టుగెదర్ దీన్ని ఒక సిస్టమ్ అని అంటాం. సరే, ఇప్పుడు కోఎఫిషియెంట్స్ అంటే ఏమని చెప్పామండి, A1 B1 C1 A2 B2 C2 వీటిని కోఎఫిషియెంట్స్ అని అంటాము. సరే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే, అంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే వాటికి ఒకే సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఆ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అంటే ఒకవేళ మనం వీటికి గ్రాఫ్ డ్రా చేస్తే, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడికి ఓకే కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ అనే వర్డ్ అంటే ఎలాంటి సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ దాన్ని మనం కన్సిస్టెంట్ అని అంటాం. అంటే ఈ ఇండిపెండెంట్ అనేది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు జనరల్గా వీటికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్సెక్టింగ్ వచ్చింది కదా. ఇంటర్సెక్టింగ్ అంటే ఏ టైపు, ఈ విధంగా వస్తూ ఉంటాయి. అంటే ఇవి డిఫరెంట్ డైరెక్షన్స్లోనే వెళ్తాయి, బట్ ఒక చోటే మీట్ అవుతాయి. ఇలాంటప్పుడు ఇండిపెండెంట్ అంటే ఒకదానికి జస్ట్ ఒకే పాయింట్ సంబంధం ఉంటుంది, ఇంక మిగతా అన్ని వేరే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అందుకని వీటిని ఇండిపెండెంట్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వదు కాబట్టి ఇవి ఇండిపెండెంట్ అన్నమాట. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బట్టి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ బట్టి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ ఇది. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కరెక్ట్గా సొల్యూషనే ఉండదు. సొల్యూషన్ ఉండదు అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ప్యారలల్ లైన్స్ అయినప్పుడే అసలు సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇవి ఎప్పటికీ టచ్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవ్వలేనప్పుడు మనకి ఇంక అసలు సొల్యూషన్ రాదు కదా. అందుకే నో సొల్యూషన్, ప్యారలల్ లైన్స్. సో ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్కి అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా దాన్ని కన్సిస్టెంట్ అని పిలవచ్చు. ఇక్కడ ఒక్క సొల్యూషన్ కూడా లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం. అండ్ సిస్టమ్ ఎలాంటిది, ఇండిపెండెంట్ లైన్స్. ఎందుకంటే వీటికి సంబంధం ఏం లేదు కదా, ఒకదానికొకటి మీద డిపెండ్ అయ్యి ఏం లేవు, రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇండిపెండెంట్ సిస్టమ్ అని మనం పిలవచ్చు. నెక్స్ట్, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. లైన్స్ ఎలాంటివి అంటే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. కోఇన్సిడెంట్ అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా ఫింగర్స్ చూడండి, నేను ఎలా పెట్టాను అనుకోండి, మీకు ఎలా సైడ్కి కాబట్టి తెలుస్తుంది, బట్ ఎలా పెడితే ఓన్లీ ఒక ఫింగర్గానే ఉంటుంది, కానీ 2 ఇక్కడ కూడా లైన్స్ మనకి డ్రా చేసినప్పుడు గ్రాఫ్లో మనకి ఇలా ఒక లైన్ కనబడుతుంది, ఎందుకంటే దీని మీద ఒక లైన్ వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనా, ఇలాంటి లైన్స్ని కోఇన్సిడెంట్ లైన్స్ అనొచ్చు, లేదంటే డిపెండెంట్ లైన్స్ అని కూడా అనొచ్చు. డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది, అందుకనే ఇక్కడ డిపెండెంట్. సో అదే వర్డ్. కన్సిస్టెంట్ అనేది ఎలా వచ్చిందండి, అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా కన్సిస్టెంట్ అని అనేస్తున్నాం. ఇక్కడ ఇన్ఫైనైట్లీ మెనీ అంటున్నారంటే కంపల్సరీ కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ సిస్టమ్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ బాక్స్ ఇది. ఓకేనా, నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ తీసుకున్నాం. దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయకుండా ఎలాంటి లైన్స్ వస్తాయో చెప్పాలి.
అలాగే వీటికి అసలు సొల్యూషన్ ఎలాంటి సొల్యూషన్ వస్తుందో చెప్పాలి. ఇప్పుడు ఒకటి మైండ్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తెలిసిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా సొల్యూషన్స్ కూడా ఎన్నొస్తాయి ఏంటన్నది కూడా తెలిసిపోయినట్టే కదా! అదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది. వీటి గురించి తెలిసిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా సొల్యూషన్స్ కూడా మనకు ఐడియా వచ్చేస్తది. అంతకన్నా ముందు ఇవన్నీ మనకు తెలియాలంటే ఈ 3 కండిషన్‌లో ఏది సాటిస్ఫై చేస్తుందన్నది తెలియాలి. అది తెలియాలంటే ఫస్ట్ ఈక్వేషన్స్‌ని కంపేర్ చేయండి. a1x + b1y + c1 = 0. a2x + b2y + c2 = 0. ఇలా కంపేర్ చేసుకుని a1 అంటే x కోఎఫిషియంట్ a1 = 2. అలాగే b1 అంటే y కోఎఫిషియంట్ ఎంతండి 1. అలాగే c1 అంటే ఎంతండి కాన్స్టెంట్ 5. అలాగే a2 ఎంత 1. b2 -1 y కోఎఫిషియంట్ అంటే -1. అలాగే c2 4. ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ తెలిసిపోయినాయి కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే a1/a2 ఎంతో చూద్దాం. a1/a2 ఎంతండి? a1 అంటే 2/1. నెక్స్ట్ b1/b2 చూద్దాం. అంటే ఎంతండి? 1/-1. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి అసలు. ఇదేమో 2/1 అంటే 2. ఇదేమో 1/-1 అంటే -1. దేర్‌ఫోర్ మనకు వచ్చిన కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి కంపల్సరీగా ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌కి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. నువ్వు గ్రాఫ్ డ్రా చేస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తున్నాయంటే కంపల్సరీగా యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనము కన్సిస్టెంట్ అని పిలవచ్చు. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ అని కూడా పిలవచ్చు. చూసారా, ఒక్క కండిషన్ ద్వారా మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. అర్థమైందండి? చాలా చాలా ఇంపార్టెంట్ బాక్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దీని నెక్స్ట్ వీడియోలో మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలన్నా చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. రియల్ నెంబర్స్ చాప్టర్స్ అంటే రియల్ నెంబర్ చాప్టర్ వీడియోస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ పాలినామియల్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించి ఒక వీడియో, దీని ముందు ఒక వీడియో ఉంది ఇంట్రడక్షన్ వీడియో, అది కూడా చూడండి.